సమయంలో వెళ్ళి చూసా, దేవుని యొక్క ఏంజెల్స్ సంథింగ్ ఏదో గోల్డెన్ గేట్స్ ని ఓపెన్ చేస్తున్నారు. I see the golden gates have been opened. I can see the నేను angels. స్పిరిట్ లో వెళ్ళి చూసా. I saw in my spirit. I went in the spirit. 2018 అన్నది 2018. సూపర్ న్యాచురల్ కి బిగినింగ్ ఇయర్. It is the beginning for the supernatural. ఏంజెల్స్ మీ కొరకు గోల్డెన్ గేట్స్ ని ఓపెన్ చేస్తున్నారు. Angels have opened the golden gates for you. ఒక టైం లో మీరు గ్రేస్ చూసారు. We have seen the grace. మీరు ఒక టైం లో గ్లోరీ We చూసారు. have seen the glory. ఈ యొక్క ఇయర్ మీరు చూస్తారు. This year you will see. హెవెన్ లో గోల్డెన్ గేట్స్ ఏంజెల్స్ ఓపెన్ చేసి పెట్టిండ్రు. ఎందుకోసం అంటే ఇది సూపర్ న్యాచురల్ కి బిగినింగ్ ఇయర్. Because this is the beginning of the supernatural year. The angels have opened the golden gates in heaven for you. అందుకే దేవుడు నాకు చెప్పిండు, That's what God said to me. ఇప్పుడు సూపర్ న్యాచురల్ గా స్టెప్ అప్ చేయబోతున్నారు. You're supernatural, you're going to be. అది ఎట్లుంటుందో నేను చెప్తా. You know how it will be. సూపర్ న్యాచురల్ గా అడుగు పెడుతున్నావు గనుక When you step in supernaturally, సూపర్ న్యాచురల్ మిరకల్స్ అయితాయి, supernatural miracles will happen. హీలింగ్స్ అయితాయి, Healings will happen. సైన్స్ అండ్ వండర్స్ అయితాయి, Signs and wonders will happen. సూపర్ న్యాచురల్ అబెండెన్స్ అయితాయి, Supernatural abundance will happen. సూపర్ న్యాచురల్ హెల్త్ రిలీజ్ అవుతుంది, Supernatural health will release. సూపర్ న్యాచురల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. Supernatural financial system will start. ఈ వరల్డ్ ఎకనామికల్ కంటే What is world economy? నేను మీతో ప్రామిస్ చేస్తున్నా, I just promise it. మీరు ఫైనాన్షియల్ ఎకనామికల్ లో ఇంక్రీజ్ అయ్యే టైం ఈ యొక్క 2018 లో బిగినింగ్ స్టార్ట్ అయింది. This is the beginning that you will grow economically, supernaturally. థాంక్ గాడ్, దేవునికి వందనాలు. Thank God for the glory, God. ఇది ఈ యొక్క ఇయర్ గురించి నా యొక్క పార్ట్నర్స్ కి చెప్తున్నా, My partners, I'm saying నా to you, చర్చ్ మెంబర్స్ చెప్తున్నా, my church members, ఈసారి స్పెషల్ ఇది. this is so నా special. యొక్క పార్ట్నర్స్ కి, My partners, నా చర్చ్ మెంబర్స్ my కి, church members, నాతో చూనై అగ్రే వరకు చెప్తున్నా, the people who are tuning to agree with me. గొప్ప ఒకలాంటి బుల్లెట్ లాంటి ఫ్రూట్, ఒకలాంటి కవచం చూసా. I see a bulletproof like a bullet, say bulletproof like a. మళ్ళా చెప్తున్నా వినండి, I can say something. ఒకలాంటి బుల్లెట్ లాంటి ఫ్రూట్ చూసా. I saw a proof like a bulletproof. అది జస్ట్ లైక్ చాకెట్ లాగుంది. It's like a jacket. నేను అడిగే దేవుణ్ణి, I asked God, ఏంది నా పార్ట్నర్స్ కి ఏం చెప్పాలి? what is it for the partners? ఎందుకు ఈ యొక్క జాకెట్ బుల్లెట్ ప్రూఫ్, ఎందుకు ఈ జాకెట్ Why లాగా is the పడుతుంది? bulletproof jacket for me? అది ఆల్రెడీ ఎఫ్ఎస్ లో ఉంది, రక్షణ కవచం అని. Already I can see in the Bible in the Christians. నేను దేవుణ్ణి అడిగా, I asked God, ఏంజిల్ అడిగా, I asked angel, ఎందుకు ఇది చూపెడుతున్నావు? why you're shaking? దేవుడు నాకు చెప్పిండు, I asked him, ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ లాగున్న ఈ యొక్క జాకెట్ అన్నది this jacket, bulletproof jacket. డెవిల్ ఎట్లాంటి బాణాలు వేసినా అవి నీ మీద పనిచేయ. ఈ యొక్క జాకెట్ అన్నది No matter the devil which bow out of you, వాడు వేసే అగ్ని బాణాలు నీ మీద పని చేయాయి. the fire arrows which no matter it work for you. నా యొక్క పార్ట్నర్స్ చెప్తున్నా, For my partners, I'm నా saying, యొక్క ప్రోగ్రామ్ చూడని వారు చెప్తున్నా, people are programming for మీకు నేను training. చెప్తున్నా, I'm saying, సంథింగ్ ఏదో ఒక జాకెట్ అన్నది దేవుడు నీ మీద రిలీజ్ చేస్తున్నాడు. jacket God gonna release to you. వీడు ఎప్పుడైతే ఆరో ఆ యొక్క బాణాలు వేస్తాడో, When he has a bow, అది AK-47 లో బుల్లెట్ టుక్ 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 అని పేలినా, even though it comes like a bullet, అది బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంది కనుక because it is like a అది bulletproof, నీ మీద పనిచేయదు. it won't work on you. నేను చెప్తున్నా, I just say, యాజ్ ఎ ప్రాఫెట్ గా, as a prophet, ఆయన యొక్క ప్రవక్తగా as a ఈ prophet, యొక్క జాకెట్ దేవునికి ఇస్తున్నాడు. God has given this jacket. ఈ యొక్క బ్లాంకెట్ దేవునికి God ఇస్తున్నాడు. has given this blanket to you. నీ బాడీలో సిక్నెస్ ఉండదు, There won't be any sickness. నీ యొక్క జీవితంలో పావర్టీ ఉండదు. There won't poverty. నీ యొక్క జీవితంలో ఉండేదంతా కూడా. There's only one thing in your life. పీటర్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు డోర్ ఎవడు ఓపెన్ చేస్తారని చూస్తున్నాడు. See, when Peter came out of the prison, no one waited for him. సడన్ అదే ఓపెన్ అయింది. Suddenly it has opened for himself. That is supernatural. That is supernatural. ఎవరైనా ఒకవేళ లైవ్ చూసేవారు కనుక మిస్ అయితే, చర్చ్ లో మిస్ అయితే, If you missed the watching live, ఆ యొక్క మెసేజ్ యూట్యూబ్ లో ఉంటుంది, చూసుకోవచ్చు. you can watch in the YouTube also. దాని కంటిన్యూషన్ చెప్తున్నా. And just tell the continuation of the word. కొంచెం అట్లా వెళ్ళి మళ్ళా వస్తా వినడానికి ప్రయత్నించండి. Just try to listen word of God. ఇది అసలు మిస్ కావద్దు. You shouldn't miss anything. తరతరాల నుంచి కూడా మనుషులకు From generations of generations, ఒక సీడ్ పడ్డది. there's one seed. నేను సిన్నర్ ని అని, I am a sinner. కానీ నేను కొత్త సీడ్ ని స్టార్ట్ చేసా. I have started one new seed. వేరే ఒక విత్తనాన్ని మొదలు పెట్టా.
విత్తా. I started a new seed. అది ఏందంటే, You know what? మీ కాన్షియస్ లో మార్పు రావాలి. You should change in your conscious. దాన్నే ఈ యొక్క ఇయర్ మనం స్టార్ట్ చేసాం. That is what we have started this year. నీ యొక్క థింకింగ్ మారాలి, Should change your thinking. నీ యొక్క గివింగ్ మారాలి, Giving should change. సేమ్ టైం లో నువ్వు టంగ్స్ లో మాట్లాడాలి. At the same time you should speak in tongues. ఈ మూడు తోటి నీ లైఫ్ అన్నది వేరే గోల్ రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. These three things make you to reach another in your goal. ఈ యొక్క మూడు విషయాలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి. These three things can change in your life. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు. Jesus when came to this world, ఏమని చెప్పిండంటే, he said something. నక్కలకు బొరియలు ఉన్నాయి, Fox have some caves. ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, Even the flies have some to hide. మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికైనా స్థలం లేదు. But son of man doesn't have even to have the place to sleep. చాలా ఇంట్రెస్టింగ్. This is very very interesting for us. Again I'm saying to you, నక్కలకు బొరియలు ఉన్నాయి, even the fox have some places. ఆ యొక్క ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, even the mammals have some places. కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా స్థలం For లేదు. the son of God even doesn't have a place to have sleep. చూడండి, Just see here. నక్కలకు బొరియలు ఉన్నాయని యేసు ప్రభు చెప్పిండంటే ఆయన మైండ్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. There's something in his concept, in his mind. ఆకాశ పక్షులకు ఆ యొక్క గూళ్ళు ఉన్నాయని చెప్తే ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది. There is some concept that they have some to hide in that place. దేని కొరకని నేను దేవుణ్ణి అడిగి వెతికా. I asked God why it is all these things. చూడండి, ఉదాహరణకు ఆకాశ పక్షులు చూసుకుంటే, You should see the flies there. ముందు మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వస్తాయి. The birds go in the morning and come back in the evening. ఏడ తింటాయో, ఎక్కడ పడుకుంటాయో, ఏం చేస్తాయో తెలియదు, కానీ ఏ రోజుకి ఆ రోజు సప్లై అనేది స్టార్ట్ అవుతుంది. You don't know where they eat, where they sleep, the supply will start for them. సేమ్ నక్కలు కూడా అంతే. Even for the foxes also. అంటే దేవుని యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఈ భూమి మీద ఈ విధంగా చెయ్యాలని ఆరాటంతో వచ్చిండు. Because in the earth God has some concept to do in such a way. చూడండి, ఆదాం వచ్చిండు, Adam came. అసలు ఆయన సూపర్ న్యాచురల్. He's very supernatural. కానీ డెవిల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, When devil has entered, సిన్ ఎంటర్ అయింది, sin has entered. వెంటనే కాన్షియస్ మారిపోయింది. Conscious have changed. ఆయన సూపర్ న్యాచురల్ సంగతి మర్చిపోయిండు. Supernatural, he forgot the supernatural thing. ఎప్పుడైతే సిన్ అనే ఆ యొక్క కాన్షియస్ లో బ్రతకడం When ప్రారంభించిండు, he started living in the conscious of sin, అన్ని చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి. all have changed. సిక్నెస్ వచ్చింది, Sickness have come. పావర్టీ వచ్చింది, Poverty has come. డెత్ వచ్చింది, Death has come. టెన్షన్ వచ్చింది, Tension has come. డెవిల్ వచ్చిండు, Devil has come. ఇవన్నీ ఉత్పత్తి చేసిపోయిండు. He have produced all the things. అయితే దేవుడు యేసు ప్రభు ఎప్పటి నుంచో ఈ విషయం మీద కాన్సంట్రేట్ చేసి చూస్తున్నాడు. Jesus is focusing something, is concentrating ఈ something. సిస్టమ్ నేను మారవాలి, I want to change this ఈ system. సిస్టమ్ మారవాలి. I want to change this ఇది system. నా సిస్టమ్ కాదు, Not this is my నా system. సిస్టమ్ వేరేలాగా My ఉంది. system is different. అయితే నా సిస్టమ్ లో చేంజెస్ స్టార్ట్ అయినాయి. As the system has changes, నేను స్టార్ట్ చేసిన సిస్టమ్ డిస్టర్బ్ అయింది. I have started a system and got నేను disturbed. స్టార్ట్ చేసిన సిస్టమ్ డిస్టర్బ్ అయింది కనుక నేనే దీన్ని రిపేర్ చేయాలి, I have to repair the disturbed నేనే situation. దీన్ని బాగు చేసుకోవాలి. I will repair myself. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూసిండు, That's the reason when Jesus came to this ఆ earth, యొక్క నక్కలను చూసిండు, he saw the foxes. వాటికి బొరియలను చూసిండు, He saw the వాటి యొక్క సిస్టమ్ మంచిగా the అనిపించింది. system is good. ఆకాశ పక్షులను He చూసిండు, saw the birds. వాటి యొక్క సిస్టమ్ మంచిగా They అనిపించింది. saw his system. కానీ మనిషిని చూసిండు, But saw the man. ఆయన సిస్టమ్ మాత్రం సూపర్ న్యాచురల్ గా లేదు. His position is not a supernatural way. సిన్ఫుల్ కాన్షియస్ తోటే He బతుకుతున్నాడు. has sinful conscience. అందుకే దేవుడు ఈ విధంగా అన్నాడు. God said, ఏమనంటే, God said, మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటే, even the son of man doesn't have the place. దాని యొక్క ఇన్నర్ మీనింగ్ నీకు మతి చెలించిపోయే విషయం చెప్తున్నా. The inner meaning of what it is. మనుష్య కుమారుడు అంటే సూపర్ న్యాచురల్. Even son of God is nothing but సూపర్ supernatural. న్యాచురల్ సిస్టాన్ని నేను భూమి మీద ఆన్ చేయడానికి నాకు తల వాల్చుటకు స్థలం లేదు గనుక, నేను సూపర్ మ్యాన్ గనుక ఆ సిస్టాన్ని ఆన్ చేయడానికే నేను వచ్చినా అని ఆ విషయాన్ని మాట్లాడాడు. He is a supernatural man. He want to start a supernatural thing. That's the reason I came to this earth. అందుకే దేవుడు ఆ యొక్క సూపర్ న్యాచురల్ మీన్నే కాన్సంట్రేట్ చేసిండు. That's the reason he considered supernatural. అందుకే ఆయన శిష్యులకు అదే బోధిస్తూ వచ్చిండు. That's the reason he preached his disciples. అందుకే ఆ సిన్ఫుల్ కాన్షియస్ ని చంపేయడానికి ఆయన చనిపోయిండు. In order to die, may die the sinful consciousness, he died. ఎప్పుడైతే సిన్ చనిపోయిందో ఆయన చనిపోవాల్సి వచ్చింది. When sin died, he also died. అసలు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, To tell in different way. ఆయన చనిపోయినప్పుడే సిన్ చనిపోయింది. When he died, sin died. ఆయన మనిషి యొక్క కాన్షియస్ ను బాగు చేస్తున్నాడు. He has repaired the conscience of ఆయన man. సూపర్ న్యాచురల్ గనుక He is supernatural. భూమి మీద ఈ సిస్టాన్ని ఆన్ చేసిండు. He on the system. ఆయన మరణం ద్వారా కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది. In his death, he has started. అందుకే దేవుడు శిష్యులకు యొక్క సిస్టమ్ గురించి బోధించడం ప్రారంభించాడు. He started preaching for disciples. ఆ యొక్క 12 మంది శిష్యుల్లో సీమోను అనే పేతురు మీద బాగా దేవుడు కాన్సంట్రేట్ చేశాడు. God has considered Simon Peter. ఎందుకంటే 12 మంది మనుషుల యొక్క మనిషి చాలా ప్రాముఖ్యమైన మనిషి కనుక. Among 12, he is so important. అందుకే అతడు ఎప్పుడు సిన్ఫుల్ కాన్షియస్ తోటే ఉన్నాడు. He had sinful conscience in his heart. అందుకే నేను చెప్పా, సీమోన్ అంటే రెల్లు కదిలే స్వభావం గలవాడు. It is like a moving situation. It is కానీ like దేవుడు ఎప్పుడైతే అతని యొక్క కాన్షియస్ ని అతని థింకింగ్ మీద కాన్సంట్రేట్ when చేసిండో, God concentrated his consciousness, అతని థింకింగ్ ని చేంజ్ చేయడం he has ప్రారంభించాడు. started changing his thinking. పీటర్ ని దేవుడు కాన్సంట్రేట్ చేసినట్టు
గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ని ఆయన పార్ట్నర్స్ ని కాన్సన్ట్రేట్ చేశాడు. How God has concentrated Peter, he has concentrating our church and the partners. ఈ యొక్క సిన్ఫుల్ కాన్షియస్ నుంచి దేవుడు బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. He won't make out or come out of this sinful consciousness. అందుకే వెనక బ్యానర్ లో ఉన్నది. Again, behind the ఇది banner, జస్ట్ సూపర్ న్యాచురల్ కాదు. this is not only a అది supernatural. బిగినింగ్ కి స్టార్ట్ అయింది. It is supernatural beginning. తరాల నుంచి సిన్ కాన్షియస్ తోటి మనుషులు ఎట్లా బతికి బిగినింగ్ చేసి వదిలిపెట్టిండ్రు. How they have started the sin consciousness. నేను ఈ యొక్క ఇండియాలో లేకపోతే నా ప్రోగ్రామ్ చూసే ఎవరికైనా The India also the program wherever they are. నేను కొత్త సిస్టమ్ ని నేను ఆన్ చేశా. I'm starting a new system. అందుకే నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను బోధించేది వేరు, ఇప్పుడు బోధించేది వేరు. Since years I was preaching some other kind, now I'm preaching different way. అందుకే మీరు కూడా రమ్మని మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నా నా యొక్క లోకంలోనికి. I also come asking you to come into నా my యొక్క world. మెసేజ్ యొక్క టైటిల్స్ అన్ని కూడా దీని మీదే బేస్ చేసుకొని చెప్తా. All the titles will be on this. వెల్కమ్ టు మై వరల్డ్. Welcome to my world. మీరు నా ప్రపంచంలోనికి రండి. You just welcome to my world. అదే కింగ్డమ్. That is nothing but the kingdom మీరు of God. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోనికి వస్తారో When you come to the kingdom of God, మీరు సిన్ఫుల్ కాన్షియస్ తోటి ఉండరు. your sin won't be a sinful conscious. మీరు సూపర్ న్యాచురల్ కాన్షియస్ లోనికి వస్తారు. You'll come to supernatural conscious. అందుకే పీటర్ ని చూడండి. When you see the Peter, దేవుడు ఎప్పుడైతే బాగు చేయడం ప్రారంభించిండు, he started repairing him. మీ కొంచెం లోపలికి వెళ్తున్నా, I'll go inside. కొంచెం లోపలికి వెళ్తున్నా. I'll go deeper. లూకా సువార్త When you go to Luke, 5వ అధ్యాయంలో, Luke chapter 5. దాన్ని నేను చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు, I don't need to read now. కానీ ఈ యొక్క ఫస్ట్ వర్స్ నుంచి చూసుకుంటూ వెళ్తే When you see from first verse, అక్కడ చాలా చేపలు పడంగానే when there's so many fishes there, పీటర్ ఎప్పుడైతే చేపలు ఎక్కువ పడుడు చూసిండో, when Peter started seeing the వెంటనే multitude of అతని fish, కాన్షియస్ ఈ విధంగా స్టార్ట్ his అయింది. conscience was started in this way. ఎప్పుడు లేని సంపాదన, ఎప్పుడు లేని చేపలు ఇట్లా పట్టినంటే, Like never before I caught this much of ఇంత fishes. ముందు జరగంది ఎప్పుడో ఇప్పుడు జరిగిందంటే, Something has happened like never before. వెంటనే ఈ మాట వచ్చిండు. Immediately he thought, నేను సిన్నర్ని, I am a sinner. నేను సిన్నర్ని, I am a sinner. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. Don't leave me. ఈయనకి ఎందుకు వస్తుంది? Why it is coming this way? అంత సూపర్ న్యాచురల్ దేవుడు ఇతనికి చూపెట్టినా, God has shown some supernatural way. చర్చ్ ఎక్కడ కిక్కిస్తున్నా, Church, I'm giving some ఎక్కడ kick. నీ లోపల మాట్లాడుతున్నా, There's something inside. ఇంత సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ని దేవుడు అతనికి చూపెట్టినా, God has shown some supernatural provision. అతడు ఇంకా కార్నల్ న్యాచురల్ మైండ్ లో ఉన్నాడు కనుక, But in his mind, under natural అంటే mind, సిన్ఫుల్ కాన్షియస్ లో ఉన్నాడు it means కనుక, sinful conscious వెంటనే mind. చెప్తున్నాడు, I'm saying, ప్రభువా God, ఇంత ప్రొవిజన్ ఎప్పుడు చూడలే, I never seen this much. ఇంత ప్రొవిజన్ ని ఇంతగా ప్రాస్పరిటీని రిలీజ్ చేసినవంటే, Even though you're this much prosperity. నేను పాపాత్ముని, Oh, I am a sinner. నేను పాపాత్ముని. I am a sinner. కానీ దేవుడు తన గుడ్నెస్ తోటి For the goodness of God, మనిషిని, ఒక చర్చ్ ని దేవుడు ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు. God want to make it in such a way. ఏం చేయాలనుకుంటున్నాడు? What do you want to do? పీటర్, Peter, నీకు నేను ఈ రెవల్యూషన్ ఇచ్చింది, I'm giving revelation. నీకు ఈ ప్రాస్పరిటీ నేను చూపెట్టేది, I'm showing the నువ్వు prosperity. సిన్నర్ అని చెప్పడానికి కాదు, Not to tell about your నేను sinner. సూపర్ న్యాచురల్ అని చెప్పడానికి ఇంత ప్రొవిజన్ నీకు నేను రిలీజ్ చేశా. I have realized the provision that I told you that is అయినా నువ్వు supernatural. ఇంకా అదే కాన్షియస్ ఉన్నావు. Still you're the same నేను conscious. సిన్నర్ అని చెప్తున్నావు, I'm a sinner. నేను సిన్నర్ నన్ను వదిలిపెట్టని చెప్తున్నావు. Just leave me as నిన్ను వదిలిపెట్టను రాలే, I don't want to leave నిన్ను you. మార్చడానికి వచ్చిన, I want to change you. నిన్ను మార్చుడే కాదు, Not only you. నీతో ఉన్నలో మారుస్తా. The people who are with you. నువ్వు అనేకులను పట్టుకుంటావు. You will catch hold. నీకు సూపర్ న్యాచురల్ సిస్టమ్ అంటే ఏందో నేను చూపెడతా. I'll show the supernatural నీకు system. చూపెట్టుడే కాదు, Not only you. తరతరాలు ఇక నుంచి వచ్చే మనుషులకు నేను చూపెడతా. You will show the నేను generations. చూపెట్టి రిపేర్ చేయడానికి ఈ సిస్టమ్ ని సార్ట్ చేసిన. I will show you and repair you. అందుకే పీటర్ కి దేవుడు చెప్పిండు, God said to Peter, నువ్వు సిన్నర్వి కాదు, you are not a sinner. ఈ ప్రాస్పరిటీని చూసి భయపడకు. Go not be నిన్ను ఆ afraid. కాన్షియస్ లో నుంచి నేను బయటికి తీసుకొచ్చేదాకా నిన్ను రిపేర్ చేస్తా, నా గుడ్నెస్ తోటి నేను మార్చి పడేసుకుంటా. My goodness, I will repair you. I will change you. నా యొక్క చర్చ్ ని, నా యొక్క పార్ట్నర్స్ ని లైవ్ చూసే వరకు కూడా ఇదే చెప్తున్నా. My church, my partners, some people watching live. మీలో థింకింగ్ ని చేంజ్ చేయడానికి దేవుడు స్టార్ట్ God చేసిండు. wants to change your thinking. నీ యొక్క సిక్నెస్ కాన్షియస్ లో ఉండొద్దు. You don't even sickness నేను conscious. టాబ్లెట్ వేసుకుంటేనే బాగైతేనే కాన్షియస్ లో Don't ఉండొద్దు. have a conscious if I have tablet. నాకు ఈ రోగం ఉంది కనుక ఈ సింటమ్స్ ఉంటేనే కాన్షియస్ లో ఉండొద్దు. Don't have such of symptoms and have నేను conscious. టాబ్లెట్ వేసుకున్నా బాగైతా, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా బాగైతా. Even though you heal by the tablet, also you'll heal by the నేను word of వాక్యం God. మీద విశ్వాసం ఉంది, మెడిసిన్ కూడా పనిచేస్తుంది, కానీ నేను వాక్యం తోటే హీల్ అయితా. With the word of God I be healed. రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన Even though reports are against, కంపల్సరీ దేవుడు నా విషయంలో సహాయం చేస్తాడు, నా రిపోర్ట్స్ బాగైతాయి. God will help me. The reports will be normal. ఇక్కడ దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ రిలీజ్ అవుతుంది. Supernatural power release here. నా యొక్క బ్యాంక్ విషయంలో కూడా సూపర్ న్యాచురల్ పవర్ రిలీజ్ అవుతుంది. Even in the bank power also there నా is supernatural ఆఫీస్ power. విషయంలో, Even office. ఈవెన్ భార్య భర్తల గొడవల విషయంలో కూడా సూపర్ న్యాచురల్ ట్రాన్సాక్షన్, సూపర్ న్యాచురల్ ఫేవర్, సూపర్ న్యాచురల్ పీస్, సూపర్ న్యాచురల్ జాయ్ రిలీజ్. Supernatural favor, joy and peace will be in the between the husband and wife. దేవుడు ఒకదాన్ని కాన్సన్ట్రేట్ చేసి
చేసిండంటే, if God considered only one thing, దాన్ని క్లోజ్ చేసి వదిలిపెట్టాడు. he until he closes he won't దేవుడు leave it. మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేసిండు. If God has concentrated you, దేవుడు నన్ను కాన్సన్ట్రేట్ చేసిండు. God has concentrated me. నా యొక్క పార్ట్నర్ని కాన్సన్ట్రేట్ చేసిండు. God has concentrated promise. ఒక కారు షెడ్కి వెళ్ళినప్పుడు దానికి రిపేర్ అవసరం. When car should go to the shed and she need the ఒక repair. మనిషి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వానికి రిపేర్ అవసరం. When you go to the hospital, he needs ఒక a repair. బిలీవర్ కి చర్చ్ అవసరం రిపేర్ చేయబడటానికి. Believer needs a chair for the repairing. అదే సూపర్ న్యాచురల్ రిపేర్. That is supernatural repair. అది స్టార్ట్ అయింది. That has started. That has begun. అర్థమవుతుందా? I understand. మిమ్మల్ని ఏదో దేవుడు బాగు చేస్తున్నాడు. God is speaking something to you. చేంజ్ యువర్ థింకింగ్. Change your thinking. చేంజ్ యువర్ థింకింగ్. Change your నీ thinking. థింకింగ్ ని మార్చుకో. Change your thinking. లైవ్ సార్ కూడా చెప్తున్నా. People watching live. నీ థింకింగ్ ని మార్చేసుకో. Change your thinking. నీ కాన్షియస్ ని మార్చుకో. Change your consciousness. దేవుడు మూవ్ అవుతాడు. God will move. దేవుడు మూవ్ అవుతాడు. God will move. వాక్యం నీ లోపల పని చేస్తుంది. Word is working in you. వాక్యం నీ లోపల పని చేస్తుంది. Word is working in you. వాక్యం నీ లోపల పని చేస్తుంది. Word is working in you. చూడు, మార్నింగ్ లేవగానే Morning when you get up, ఒక లాంటి కాన్షియస్ తోటి లేచినావు అనుకో, you have one kind of conscience. డల్ గా లేచినావు అనుకో, If you aren't dull, ఆ బెడ్ షీట్ ఆడ పడేసి you will keep all the bed sheets. ఒక 5 నిమిషాలు ఇట్లా చూసి For 5 minutes you'll see. ఒక 15 మినిట్స్ అయినాక మిర్రర్ కాడికి వెళ్ళి 50 minutes you go to the mirror. ముఖం అంతా అయోమయంగా చూసుకొని You will be in confusion. బ్రష్ చేసి You have a brush. దాన్ని ఆడ పడేసి You throw it. సోప్ తోటి కడేసి You have a soap. పోయి You go there. ఆఫీస్ లో పని చేస్తే You work in the office. ప్రాబ్లం ఏమైందంటే, You know the problem? నీ లైఫ్ మీద బోర్ వచ్చింది నీకు. You are vexed in your life అందుకే ఇంట్రెస్ట్ లేదు. because you don't have interest. చిక్కాకు, You feel distress. వేదన, You have sorrow. ఫ్రస్ట్రేషన్. You have frustration. అదే చూడండి, You see, పరిస్థితి ఎట్లా నుండని no matter the దాన్ని situation, ఫోకస్ చేయకపోతే you won't focus. ఉన్న బట్టలు ఉతుకుతాం, ఇస్త్రీ చేస్తాం, మంచిగా వేసుకుంటాం, సంతోషిస్తాం, కూర్చుంటాం. ఎందుకోసం అంటే బయట బాగలే కానీ మనసు హీల్ అయి ఉన్నది. Outside is not good, but inside the mind is healed. మనసు బాగలేకపోతే Even the mind is not ఎంత good. బట్టలు ఎంత మంచి చేసినా కళ అనిపించదు. Even though you're dressing good, it won't look good. కానీ మనసు మంచిగుంటే But if your mind is good, వేసినా ఉతుకొని ఇస్త్రీ చేసుకొని వేసుకుంటే అదొక కళ అనిపిస్తుంది. when you iron and wear the clothes, it will be very good. నేను స్టార్ట్ చేసిన, I have started something. నిన్ను రిపేర్ చేసాడు. I started repairing you. చెప్పు, నేను సూపర్ న్యాచురల్ కాన్షియస్. Just say that I'm a supernatural conscious. బయట ఎవరైనా నీకు జాబ్ దొరకలేదంటే, If the others say there's no job for you, నవ్వు వదిలిపడి. just laugh, smile, just leave it. ఎవరైనా ఇంకా నీకు కన్సీవ్ కాలేదంటే, If someone says you didn't conceive, నవ్వి వదిలేసి. just leave and just laugh and ఎందుకోసం leave తెలుసా? it. You know why? నువ్వు Because ఆ కాన్షియస్ లో ఇంకా లేవు. you're not in that conscious. వేరే కాన్షియస్ ఉంది. There is something conscious. ఏ కాన్షియస్ లో ఉన్నది? You're the conscious. దేవుని యొక్క హెల్ప్ అనేది నీకు స్టార్ట్ అయింది. God help has started. దేవుని యొక్క హెల్ప్ అనేది నీకు స్టార్ట్ అయింది. God help has started. అర్థమైందా? You understand? మీకు కూడా స్టార్ట్ అయింది. Even it started for you. చాలా మందికి ప్రవచనాలు ఇంట్రెస్ట్ ఉండదు. So many people doesn't like prophecy. స్వస్థతలు ఇంట్రెస్ట్ ఉండదు. Don't like healings also. కేవలం ఓన్లీ వాక్యమే. They want only word of God. ఒక్క వాక్యం. The only word of God. ఆ వాక్యం ఒక్కటి వింటే చాలు. If you listen, only word of God is enough. నువ్వు అదే కాన్షియస్ లోనే ఉంటే, You are in that conscious. రోగం వచ్చినప్పుడు నేను గుర్తొస్తా. If you are not feeling well, you will remember me. You అమ్మ know? ప్రవచనం చెప్తాడు, స్వస్థత ప్రాణం చేస్తాడు. He will prophesy and he will heal the prayer. మనిషి బ్రతకడానికి తిండి కావాలి, నిద్ర కావాలి, అన్ని కావాలి. And need a sleep, food and a sleep. ఏ ఒక్కదాన్ని వేరు చేయలేము. You cannot separate all నిద్ర ఒకటి ఉంటేనే సరిపోద్దా? If you need only sleep, is it enough? తిండి ఒకటి ఉంటేనే సరిపోద్దా? If you need only అన్ని food, కావాలి. you need everything. నిద్ర కావాలి, You want sleep, తిండి కావాలి, you want food. మనిషి పని చేసేది You కావాలి. should work. ఈ మూడు ఉంటే వాడి జీవితం మంచిగా ఉన్నట్టే. 3 things it is good. వాక్యం కావాలి, You need the word. ప్రాఫెసీ కావాలి, Prophecy. హీలింగ్ కావాలి. Healing is enough. అదే సూపర్ న్యాచురల్. That is only nothing but supernatural. మత్తయి సువార్త 17:24-27. Matthew chapter 17 from 24th verse. ఇప్పుడు చూడండి, Just see here. ఇప్పుడు దేవుడు ఇంకొక ట్రయల్ ఇస్తున్నాడు. God is giving one more trial. ఇంకొక ట్రయల్ ఇస్తున్నాడు. One more trial. ఏం చేస్తున్నాడు అంటే, What? Peter, ఇట్రా, come here. నువ్వు ఇప్పుడు ఇంకొకటి చేయాలి. You have to do ఏం something. చేయాలి తెలుసా? You know what? ఎవరు వచ్చారు కానీ దగ్గరికి పన్ను కట్టమని. Someone has come to you, right? ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళి You go there. గాలమే, You have గాలమేసి you have a net there. చేపను బయటిది. You take out the fish. చేప బయటికి రాగానే When fish comes out, దాన్ని నోరు ఓపెన్ చేయి, open the mouth. దాంట్లో నుంచి షెకెల్ బయటిది. You remove shekel from అర్థం that. చేసుకోండి. You understand? ఇప్పుడు పీటర్ ఏం చేసిండంటే, Peter done. గాలం వేసిండు, He has thrown away. చేప వచ్చింది, చేప నోరు తెరిచిండు, Open the fish. షెకిల్ తీసిండు, Shekel. జోలో పెట్టుకున్నాడు, He kept it pocket. మిగతా చేపలను పట్టించుకోలే. He didn't focus on the అక్కడేమో fishes. చేపలు ఎక్కువ పడ్డప్పుడు When there so many fishes there, మోకాళ్ళొంచి he was knelt down. మోకాళ్ళు ఇట్లొంచి
వచ్చి He was knelt down ఈ ఆయన భాషలో in his language. చాలా మందికి ఇట్లా ఉంటుంది, ఇట్లా అయితేనే ఈ లెవెల్ అయితేనే దేవుడు వింటాడని. So many people say that if a kneel ఇది down, నీ కాన్షియస్. this is your conscience. అందుకే మనోడు మన స్టైల్లో దిగి ధోనలోనే అక్కడనే ఇచ్చాడు బోడౌన్. In his style only God has Peter's bow down here. ఇచ్చి ఏమన్నాడంటే, What has done? ప్రభువా, Father, నేను పాపిని, I am a sinner. నువ్వు You హోలీ, you are holy. నువ్వు నన్ను వదిలేసిపో. Just leave us. నిన్ను వదిలేసిపెట్టుడైతే ఆ ధోనలు ఎందుకు వచ్చి నీకు ఇంత విస్తారమైన చేపలు ఇస్తా? If he wants to leave you, why he want to come in that boat? ఇక్కడికి వచ్చేసరికి When you come here, పీటర్ చూడండి, see the Peter. ఇక్కడ దేవుడు లేడు. God is not here. ఇక్కడ ప్రెసెంట్ గా దేవుడు లేడు. God is not in that ఒక్క place. మాట మాత్రం సెలవిచ్చి పంపించిండు. There is only one word he said. ఒక్క మాట మాత్రం సెలవిచ్చి పంపించిండు. He told one word. I feel anointing. I feel the anointing like ఒక్క this. మాట మాత్రం సెలవిచ్చి He పంపించిండు. said one word and made ఆ it go. ఒక్క మాటతోటి One word. ఆ మాట One word. చాప నోట్లో షెకిలై He was shepherd. మనీగా మార్చబడి He turned as money. ఈయన ఓపెన్ చేయగానే He opened it. I feel anointing. I feel like an ఆ anointing. యొక్క చాప నోరు తెరవగానే He opened the ఆ mouth. షెకెల్ పట్టుకున్నాడు. Shekel food. మిగతా చేపల్ని పట్టించుకోలే. He didn't focus on the మిగతా fishes. చేపలతో సంబంధం లేదు. No related to the Thank fishes. God, దేవుడు ఇక్కడ మాత్రం పీటర్ని రిపేర్ చేసేసాడు. God has repaired Peter here. ఇక్కడ పేతురు ఈ విధంగా అనలే. Peter didn't say in this. ఏమని అనలేదంటే, He didn't say. నేను సిన్నర్ అని చెప్పలే. He didn't say I'm a sinner. ఎందుకోసం అంటే No, because. ఇక్కడ ఈయనకు అర్థమైపోయింది. He understood one thing. ఈయన చేప నోట్లో నుంచి షెకెలు ఈయన ఈ చేపలో నుంచే చెప్పిండు కాబట్టి ఇందులో నుంచి వస్తుంది, మిగతా వాటిలో నుంచి రాదు. God told that in a certain place it will come, other fish it won't నేను come. సిన్నర్ని కాదు. I'm not that. ఈ చేపల నుంచే ఎందుకు వస్తుంది అంటే ఇది సూపర్ న్యాచురల్ వర్కింగ్ కి బిగినింగ్ స్టార్ట్ అయింది. Because this is all a supernatural working. That's the reason it comes to only that prayer. That ఇంకా mouth. అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఇక్కడికి వచ్చారికి పీటర్ సిన్ఫుల్ కాన్షియస్ తోటి లేడు, ఇక సూపర్ న్యాచురల్ కాన్షియస్ తోటి For the వచ్చాడు. better understanding, Peter is not a sinful conscience, but he has a supernatural ఇంతకుముందు conscience. అందరం సిన్ఫుల్ కాన్షియస్ తోటే We ఉన్నాం. all have a sinful conscience there. అందుకే 91వ కీర్తన, ఎవరు మన దేశాన్ని పరిపాలించినా నీకు ఇదే దేశభక్తి గీతం ఎట్లుంటుందో దైవ భక్తి గీతం. 91వ కీర్తన ప్రతిరోజు చదవాలి. 91 Psalm you'll read every day. అర్థమవుతుందా మీకు? You understand, right? ప్రైమ్ మినిస్టర్ మారొచ్చు, చీఫ్ మినిస్టర్ మారొచ్చు, ఎమ్మెల్యే మారొచ్చు, ఎంపీ మారొచ్చు, ఈ 91వ కీర్తనే నిన్ను రూలింగ్ చేస్తుంది. The 91 Psalms will rule over you. ఉదయం మార్నింగ్ లేవనే న్యూస్ వింటావు కదా. Morning you will hear the news. వినొద్దని చెప్పట్లే. I'm not saying not to hear, but hear. విను. Yes, listen. దానికి ముందే Before that, విను 91వ కీర్తన నీతోటే మాట్లాడతాను. you hear that the 91 Psalm is with you. అర్థమవుతుందా? You understand? అర్థమవుతుందా? I don't understand. ఏం అర్థమవుతుంది? What do you ఆ understand? 91 సామ్స్ అంతా కూడా సూపర్ న్యాచురలే. All the 91 Psalms is of supernatural. ఎక్కడికి వచ్చినాం? Where have we come? సూపర్ న్యాచురల్కి వచ్చినాం. They are come into the supernatural. మన కాన్షియస్ మారిపోయింది. Conscious have changed. ఇంతకుముందు ఒక ఇల్లు చూస్తే If you see something, ఇది కొనలేని అనుకున్నావు, you may thought that I may not buy ఇప్పుడు this house. అనుకుంటున్నావు You're thinking now, నేను కొనగలను అని. I can buy. ఇంతకుముందు ల్యాండ్ చూస్తే Before you saw the నేను land, కొనలేని అనుకున్నావు, I may not కానీ buy. ఇప్పుడు అనుకుంటావు Now, నేను కొనగలను అని. I can buy. ఇంతకుముందు రిపోర్ట్ చూస్తే You saw that నేను before. బాగానే అనుకున్నావు, I may not be good. కానీ ఇప్పుడు అనుకుంటున్నావు I'm thinking, నేను బాగవుతున్నా అని. I can heal. ఇంతకుముందు చూస్తే I'm seeing. నువ్వు కన్సీవ్ కాననుకున్నావు, You won't get కానీ conceived. ఇప్పుడు అనుకుంటున్నావు Now, నేను కన్సీవ్ అవుతాను. I get conceived. ఇంతకుముందు చూస్తే Now, డైమండ్స్ నువ్వు కొనుక్కోలేను అనుకున్నావు, you thought I won't- కానీ cannot ఇప్పుడు buy. అనుకుంటున్నావు Now you're thinking, నేను కొనుక్కోగలను I అని. can buy diamonds. ఇంతకుముందు నువ్వు అనుకున్నావు Before you thought, నేను ఎక్కువ కాలం బ్రతకనని, I won't live ఇప్పుడు for- అనుకుంటున్నావు Now you're thinking, నా ఆయుష్ను పంపించడానికి దేవుడు నా ఆయుష్ను పెంచడానికి God, in order to send my fruit, ఏంజిల్స్ దేవుడు పంపిస్తున్నాడు. God is releasing the angels to prolong my life. ఆ యొక్క పార్ట్నర్స్ కి నా యొక్క చర్చ్ ఉన్నవా, The church members and the partners. ఏ ఏంజిల్స్ అయితే ఆయుష్ను పెంచే ఏంజిల్స్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేస్తున్నా, దీర్ఘాయుష్ చేత మిమ్మల్ని The ఆశీర్వదిస్తున్నా. angels will prolong our life. I release for you all. ఏం చెప్తున్నా? What I'm trying to ఇప్పుడు say, వేరే సీడ్ పడది. some different seed. పొద్దుగాల లేవగానే Morning I get up. సూపర్ న్యాచురల్, This is supernatural. మజిల్స్ సూపర్ న్యాచురల్, Muscles will be supernatural. టంగ్ సూపర్ న్యాచురల్, Tongue will be supernatural. ఐస్ సూపర్ న్యాచురల్, Eyes will be supernatural. హార్ట్ బీటింగ్ సూపర్ న్యాచురల్, Heartbeat will be supernatural. లెగ్స్ సూపర్ న్యాచురల్, Legs will be supernatural. హోల్ బాడీ హోల్ అండ్ సోల్, Whole and body will be supernatural. Take ఇది సూపర్ న్యాచురల్ వర్డ్. This is a supernatural word. నిత్యంగా నీ భోజనాన్ని పానాన్ని నేను దీవిస్తా. For sure, I'll bless your food and wine. నక్కలకు బొరియలు ఉన్నాయి, The frogs have to hide something. ఆకాశ పక్షులకు Even the birds have to hide. మనుష్య కుమారునికి స్థలం వాల్చుకోవడానికైనా స్థలం లేదు. But even the Son of God doesn't have a place to hide. అనగానే
the moment they say, యేసు ప్రభుకి స్థలం మార్చుకోవడానికి లేదు, మార్తా మరియలు ఇంట్లో తిన్నాడు కానీ అక్కడ పడుకోవడానికి కూడా స్థలం లేదు. he ate in Martha Maria, but he did not have any place to sleep ఆయన there. బీదోడు కనుక మనం బీదోడు. Because he is poor, he also been poor. అసలు ఆయన ఏందో నీకు తెలియదు. Because you don't know what they are. ఒక్కరోజు తిండి పెట్టకుంటూ ఉంటే ఫాస్టింగ్ ఉంచితే తెలుస్తుంది ప్రసంగం అంటే ఏందని. If you fast for one day, you'll understand what the preaching is. 30 రోజులు కరెక్ట్ బాగా భోజనం చేసి 3 పూటలు తింటే ఒక రోజు తినకుండా ఉండు. You're eating 3 days, 3 times, 30 days, 3 times, but you don't eat. If you fast, you'll talk in this way. You fast. ఎందుకోసం అంటే లోపల స్టఫ్ పెరుగుతది కాబట్టి. Because inside you have a stuff, you'll tell in this way. తింటే ఈ స్టఫ్ పెరుగుతది. If you have food, you'll have this stuff. తినపోతే లోపల స్టఫ్ పెరుగుతది. If you don't eat, inside you'll have a get stuff. ఒక ఆమె లేసి అంటుంది నన్ను, one woman is, నాకు యేసు ప్రభు చెప్పిండండి, God, Jesus told to me, ఫాస్టింగ్ చేయొద్దని. do not fast. నేను అంట కదా, I told, నువ్వు యేసు ప్రభు కంటే గొప్పదాని. you are more greater than Jesus యేసు Christ. ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. Jesus himself fasted for 40 days before starting the ministry. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైంది. Even Jesus wanted the Holy Spirit. యోహాను నీళ్ళలో బాప్టిజం ఇచ్చినప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. When he was watered, baptized, he was filled by the Holy Spirit. యేసు ప్రభే టంగ్స్ లో మాట్లాడితే నీకు మరింత టంగ్స్. Even Jesus himself spoke in tongues. అన్ని మార్చేద్దాం. He will change everything. అన్ని మార్చేద్దాం. We'll change everything. అన్ని మార్చేద్దాం. We'll change everything. అన్ని మార్చేసేయాలి. We'll change everything. అప్పుడే చేంజెస్ స్టార్ట్ అవుతాయి. Then changes will start. అర్థమవుతుందా? You understand? ఒక గొర్రెకు ఇట్లా కర్ర పెడితే అది చూసి ఇట్లా ఎగురుతుందట. If you have one sheep, it will jump upon your rod. నెక్స్ట్ వచ్చేది ఇది ఎందుకు ఎగిరింది అని చూసి అది కూడా ఎగురుతుందట. Even the next see the sheep, ఒక 15 గొర్రెల తర్వాత ఆ కర్ర తీసేస్తే కూడా నెక్స్ట్ గొర్రె ఎగురుతూనే ఉంటదట. ఇంకా even if you take out the stick also, after 15 it will climb. అప్పుడు ఆ గొర్రె చెప్పాడు, కర్ర ఎప్పుడో తీసి ఇంకెందుకు ఎగురుతున్నావు అని. Anyway, there is no stick, why are you climbing there? అర్థమవుతుందా? You understood, right? ఇక లోపలికి వద్దులే అబ్బా. సూపర్ న్యాచురల్. అందుకే కాలేబుకి 80 సంవత్సరాలప్పుడు కూడా 40 సంవత్సరాలప్పుడు మోటార్ సైకిల్ మీద తిరిగినట్టే ఉన్నాడు. Even in his 80 years, he was like a 40. నేను చెప్తున్నా, I'm saying to you, ఈ బుక్ ఎక్కడైనా పనిచేస్తుంది. This book will work in anywhere. చెప్పుకో. Just say, నా థింకింగ్ మారిపోయింది. but change my thinking. నా గివింగ్ మారిపోయింది. My giving have changed. నా టాకింగ్ మారిపోయింది. The talking have changed. నేను టంగ్స్ లో మాట్లాడతా. I speak in tongues. ఓకేనా? Okay. గమనించండి, ప్రయత్నించండి. I do see. మీకు నేను చెప్తున్నా, I'm just saying, ఈ కాన్షియస్ లో బైండ్ అయిపో. just bind in this conscious. ఈ కాన్షియస్ లో బైండ్ అయిపో. Just bind in this conscious. మలకి గ్రంథంలో చెప్పిండు, there is in Malachi, నువ్వు విస్తే ఆకాశ వాకిలను విప్పుతాను. if you give, you will open the heavens of gate. కానీ పాత నిబంధనలో చెప్పలే. In Old Testament, అన్నిచ్చి కుదించి దిగజారేటట్టు నిండు కొలత వస్తుంది. if you praise Christ on, if you give, it will go. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చిండో, when Jesus came, నిండు కొలత అనేది కొలవబడుతుంది. in full measure he will count. He'll count in the full measures. నిండు కొలత అనేది కొలవబడుతుంది. It will be counted in the full measure. చూడండి, just see here, పైనుంచి హెవెన్ ఓపెన్ అయితే, when heaven opens, జమ్ అని పడడం ప్రారంభమవుతుంది. it start from heaven. కానీ కొత్త నిబంధన ప్రకారం, as per the New Testament, అది ఎట్లా అట తెలుసా? it's like అనిచి, it's very crushed, కుదించి, it's settled there దిగజారేటట్టు to go inside నిండు కొలత వస్తాట. in the full measure. ఎట్లా అంటే, you know how? అనిచి, you press down, ఇట్లా చేసి, you just press it. చూడండి, కుదించి, it means you just adjust it, షేక్ చేసి, you fill it. కార్లో పెట్రోల్ పోసినప్పుడు ఇక బట్టపోతే లాస్ట్ కాడ ఏం చేస్తాడు అంటే బండిని అటు ఇటు వంపుతాడు ఇట్లా. in the petrol, if it is not filling, ఇది షేక్ చేసినప్పుడు ఏమైందంటే పట్టేదానికంటే కొంచెం ఎక్కువ పడుతుంది. you will shake it, it will come more. చూడండి, అనిచి, you press it, కుదిర్చి, and you crush it, ఇట్లా ఫస్ట్ అనిచిండు, and you pressed it, తర్వాత ఇట్లా ఊపిండు, you shaked it, ఇప్పుడు అట అనిచి కుదించి, he pressed the word and it did full measure. ఇక లాస్ట్ వర్డ్ ఏమని తెలుసా? in last word, నిండు కొలత అంటే అది సూపర్ న్యాచురల్. థాంక్యూ సిస్టర్. it is the full measure, it is like supernatural. నిండు కొలత, it means a full measure, సూపర్ న్యాచురల్. it's a supernatural. మిమ్మల్ని ఎక్కడికి పట్టుకపోతా తెలుసా అబ్బా? you know where I'll make you నా మెసేజ్ని నా మెసేజ్ ఫాలో అయ్యేటోళ్ళని ఎక్కడికి పట్టుకపోతా అంటే, people who are watching my messages, ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది, the production will start, ఖర్చు ఉండదు, there will be any cost. చూడని అట్లా పట్టుకపోతా. see, I'll make you to go in that way. ఉత్పత్తి
స్టార్ట్ అవుతుంది, you start production. ఖర్చు ఉండదు. There will not be any cost. ఉత్పత్తి ఉన్నప్పుడు ఉత్పత్తి ఎక్కువైతే ఖర్చు ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే ప్రొవిజన్ ఉంది కాబట్టి. Because there is so much of provision, we will not get of the cost. కానీ దేవుడు నాకు చెప్పిండు, God said, ఏం చెప్పిండంటే, what he said, నీకు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది, there is all production, నీకు ఖర్చు కూడా ఉండదు. even there is no cost for it. ఎట్లా అంటే, You know how? వీళ్ళు తింటాళ్ళు, they are eating. సర్లే ఇంత డెప్త్ వద్దులే, కొంచెం ఇది లైవ్ చూస్తారు, Just listen this. ఇది మంచిగా ఉంటుంది, విను. Just listen. ఏంటంటే, You know what? నువ్వు తింటావు, You will eat it. నీ హోటల్ బిల్ వేరేటోడు అంటాడు, Some other will buy it. నీ హోటల్ బిల్ వేరేటోడు కట్టి పెడతాడు, నువ్వు తింటావు. You will eat, other people will, you'll have money for నువ్వు them. షాపింగ్ చేసుకుంటావు, You will shop for you. వేరేటోడు షాపింగ్ బిల్ బేర్ చేస్తాడు. Someone will bear the shopping bill. నువ్వు షోరూమ్ పై కార్ చూసి వస్తావు, దాని కీస్ నీ కాడ ఉంటాయి. You will see showroom cars will be yours. నమ్మవా? Won't you believe? నమ్మపోతే అది నీ కర్మ. If you won't believe, it is your fate. దేవుడైతే అట్లా రాయలే. God didn't wrote in that way. చూడండి, See here. షూస్ కొనుక్కుంటే, When you buy a shoes, ఇప్పుడు మా బాబుకు షూ కొంటే 5 కొన్నానుకో, if I buy a 5 number shoes, ఒక 2 నెలల తర్వాత వాడు ఇంచో 2 పెరగంగా సరిపోట్లే. after 2 months his inch is growing, not అంటే వాని కాలు పెరిగింది, it means the leg is growing. అర్థమైతుందా? His foot is growing. కానీ ఇజ్రాయెల్ అక్కడ నుంచి బయటకు వచ్చినాక, But when the Israelites came out of it, ఇదబ్బా ఖర్చు లేకుండా ఉత్పత్తి స్టార్ట్ అంటే, this is a free of cost. కాలు 5 సైజ్ అనుకో, కాలు 7 కి వస్తే షూ కూడా 7 కి వస్తుంది. Even a shoe also coming like a 7 size. నేను కొత్త దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చిందే, నేనేం పిచ్చోని కాదు. ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసింది గ్రేస్ గురించి నేనే. In India, it's a grace I have with the start the first person. You know what? గ్లోరీ గురించి స్టార్ట్ చేసింది కూడా నేనే. Glory, it is me have started. నీ కళ్ళ ముందే దీన్ని స్టార్ట్ చేసింది కూడా నేనే. In front of your eyes, it is me. I have started supernatural. నువ్వు అనుకున్నట్టు జీరోని కాదు నేను. I am not a zero. చూడండి, The seer. అర్థమైందిగా ప్రొవిజన్ అంటే You ఏందో? understand what is the provision? ఇక్కడ చూడండి, The seer. ఇంకోటి స్టార్ట్ అయింది. Again, something has started. షర్ట్ విని సైజ్ పెరుగుద్ది. Shirt size. 10th క్లాస్ వానికి ఇంటర్మీడియట్ లో అదే షర్ట్ వేయరు, You won't have the same shirt size of 10th and inter. పెరుగుద్ది. ఇప్పుడు ఒళ్ళు పెరిగింది వీనికి, As the body is growing, ఒళ్ళు ఎల్ నుంచి ఎముకొచ్చింది. it is growing. సేమ్ షర్ట్ కూడా ఎల్ నుంచి ఎముకొచ్చింది. In the same way, the shirt also became growing. అర్థమవుతుందా? You understood, right? అది ఖర్చు లేకుండా ఉత్పత్తి అంటే. That is a provision without cost. లాస్ట్ వర్డ్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చెప్తా. I'll continue in the next week. ఒక గర్ల్ కి, One girl, మ్యారేజ్ కాకముందు గర్లే, before that she is a girl, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయినాక గర్ల్ ఉమెన్ అవుతుంది. the girl becomes as a woman when she gets married. గర్ల్ ఉమెన్ అయి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, When she got conceived, అయినప్పుడు లోపల బేబీ ఫామ్ కాగానే, when the baby is formed ఆ inside, బేబీ the baby అక్కడ inside, ఏడుస్తూ ఉంటది. she'll cry. She'll cry there. అంటే వీళ్ళ అమ్మకి ఇండికేటర్ అన్నట్టు. She is an indicator to her mother. చూసుకో, See her, నువ్వు ఇప్పుడు గర్ల్ కాదు ఉమెన్ వి. you're a woman. గర్ల్ ఉన్నప్పుడు నీకేం లేదు, ఇప్పుడు ఉమెన్ గా అయినప్పుడు ఒకటి అయింది. When you know woman, నేను something పుట్టి has, నీకు ఇండికేటర్ ఇస్తానా? I'll give you an indicator. ఏం ఇండికేటర్ అంటే, I have an indicator what? నీ దగ్గర నుంచి పాలు రాబోతానే అని. It's a milk will produce provisions from you. అంటే ఏం అర్థమైంది? What has happened? ఈమె పుట్టంగానే ప్రొవిజన్ పుట్టింది. When she bought, the provision have started. ఆ ప్రొవిజన్ తోటే ఈమె ఒళ్ళు పెరుగుద్ది, అన్ని పెరుగుతాయి. With the provisions, she started growing everything. మీకు అదే చెప్తున్నా. I'm saying the same way. వెనక చూడండి, బిగినింగ్ స్టార్ట్ అయింది, Beginning was started behind. ప్రొవిజన్ రిలీజ్ అయింది. Provision will be released. అనుకోవాలే నువ్వు అట్లా. You should think in that way. ఏమా మట్టి ఇట్లా మట్టి దాకా అమ్మో డస్ట్ అయిపోయిందేమో. ఏం కాదు మట్టే మనం. అర్థమవుతుందా? You understood, right? ఈ మిసైల్ తోటి బాగా అయిపోండా బాగా. See, నేను వైట్ షర్ట్ వేసుకుంటే మీరందరూ వైట్ షర్ట్ వేసుకోవాలనుకొని చెప్తే నేను మురుకుని. If I wear white and you wear white way, I నా don't say నెత్తి that మీద way. ఎంటికలు లేకుంటుంటే మీకు కూడా ఎంటికలు ఉండొద్దు అని ప్రసంగాలు చేస్తే మూర్ఖుని. I won't preach that I don't have it, you should also don't have it. మీరు నాలాగా ఉండాల్సిన అవసరం లేదు. Don't be like me. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సూపర్. Yes, some person has be like Jesus. అది ఇని బాగా ఇదాం. Do you hear that and get healed? ఈరోజు మీకు నేను ఎక్కడో కీ చదువులు పెడుతున్నా. And just giving key and going again. మీరు అసాధారణమైన మనుషులు. You are a supernatural people. నదుల్లో పడి వెళ్ళిన నదులు మీ మీద పొర్లిపారు. Even though you go through floods, nothing will harm మీరు you. అగ్నిలో పడి వెళ్ళిన అగ్ని మీ మీద కాలలేదు. You cannot be fired. ఎందుకంటే దేవుడు మీకు తోడైనోడు. Because God is with you. అర్థమవుతుందా? You understand? నీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండదు. You don't have any skin నీ infection. బాడీలో డిసీజ్ ఉండవు. There is no any disease. ఓన్లీ
ఓన్లీ బ్లెస్సింగ్, హీలింగ్, జాయ్, స్ట్రెంగ్త్. There's only joy and strength. నీ పక్కోడు 70 సంవత్సరాలు బ్రతికితే నువ్వు ఇంకెక్కువనే బ్రతుకుతావు. If the person live for 70, you live more. నీ పక్కోడికి యాక్సిడెంట్ అయినా నీకు కాదు. If you got accident, you won't get accident. ఎందుకోసం? నువ్వు వేరు, వాళ్ళు వేరు. Because they are different and you are different. అందరినీ సిగరెట్ ఓడిస్తుంది కానీ నిన్ను ఓడియదు. All people bear. ఎందుకంటే దానికి తెలుసు నువ్వు ఎవరు. Because cigarette know who you are. అట్లనే ఏదైనా నువ్వు సూపర్ న్యాచురల్ గానే బిగినింగ్ స్టార్ట్ అయ్యింది. The same way start the supernatural beginning. అట్లా నీ గివింగ్ లో కూడా మార్చుకో. Just start giving. ఇంకా టైత్ లో ఉండకు. Don't be just tithe. అది లాలో ఉన్నట్టే. It's like a law. కానీ ఓవర్ఫ్లో లోకి వెళ్తే When you come to overflow of it, 7 times వస్తాయి. it come over 7 times. ఖర్చు ఉండొద్దు. There should not be any. ఉత్పత్తి స్టార్ట్ కావాలి. The provision should be the cost. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు కూడా ఇదే అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. Same anointing and release it. ఏమని ఉందంటే లాస్ట్ వర్డ్, మనుషులు వచ్చి నిండు కొలతతోటి కొలుస్తారట. ఈ దేవుని కొలత, మనుషుల కొలత. People come and measure in a full measure. Whose measure is this? దేవుడు అంటే దేవుడు వచ్చి ఆకాశం నుంచి దిగొచ్చి ఇస్తాడు మనకు. దేవుడు ఆయన 7 కొలతను మనుషుల ద్వారా కొలబోతున్నాడు. It is 7-fold measures he'll give through the people. ఎందుకోసం అంటే, why? Because గివింగ్ అండ్ స్టార్ట్ అయ్యి టంగ్స్ లో ప్రేయర్ చేస్తున్నాం. You started giving in praying tongues. తండ్రి నీకు స్తోత్రాలు. Father, we thank you. ప్రభువా, బిడ్డలందరినీ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఇస్తున్నందుకు నీకు వందనాలు. Thank you, Lord, for giving the supernatural provision. అన్ని విషయాల్లో నువ్వు సూపర్ న్యాచురల్ గా నీ యొక్క డోర్స్ ని ఓపెన్ చేస్తున్నందుకు స్తోత్రాలు. Thank you, Lord, for opening all kind of doors. ప్రతి కనబడేదంతా సూపర్ న్యాచురల్ గా చేంజ్ చేస్తున్నావు, నీకు స్తోత్రాలు. Thank you for changing all the supernatural. ప్రభువా, బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. Thank you, Lord, for blessing everyone. బిడ్డలు ఎవరైతే సిక్నెస్ తో బాధపడుతున్నారో యేసు నామములో దేవుని యొక్క హీలింగ్ పవర్ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. Release healing power right now who are not feeling well. తండ్రి, నువ్వు పొందిన దెబ్బల వలన స్వస్థతని మాకు ప్రామిస్ ఉన్నది. We are healed by your stripes, Lord. That's యేసు నామములో దేవుని యొక్క ప్రామిస్ ని ఇప్పుడే బిడ్డలోనికి విడుదల చేస్తున్నా. In Jesus' name, I release a promise, Lord. ప్రతి ఒక్క భయంకరమైన రిపోర్ట్ యేసు నామములో చేంజ్ చేస్తున్నా. All kind of deadly report I change it in Jesus' name. దేవుని యొక్క బ్లడ్ ని ఇప్పుడే ప్రతి ఒక్కరి మీద రిలీజ్ చేస్తున్నా. I release every kind of blood upon everyone. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును అని సెలవిచ్చినావు. Oh, the heaven should open the good pleasure. యేసు నామములో బిడ్డలందరి కొరకు ఆకాశం తెరవబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Oh, I command the heaven gates of heaven should open. స్టోర్ హౌసెస్ లో ప్రతి ఒక్క బ్లెస్సింగ్ నిండిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Oh, fill the storehouse with the blessings, Lord. అణచి కుదిలించి దిగజారేటట్లు నిండు కొలత ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేటట్లు మీ యొక్క పవర్ ని రిలీజ్ చేస్తున్నా. Press shaken and present full measure. యేసు నామములో బిజినెస్ ల మీద దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా. Jesus name release the blessings. ఫైనాన్షియల్ గా గొప్ప బ్రేక్ త్రూ రిలీజ్ చేస్తున్నా. A financial breakthrough. తండ్రి యొక్క ఇజ్రాయెల్ ఏ విధంగా సూపర్ న్యాచురల్ గా ప్రొవిజన్ పొందుకున్నారు, How they have them. వీళ్ళ యొక్క బ్యాంక్స్ లో సూపర్ న్యాచురల్ మనీని రిలీజ్ చేస్తున్నా. I release supernatural money, Lord. బిడ్డలందరినీ దీవించండి. Bless everyone. లైవ్ చూసే వాళ్ళని కూడా బ్లెస్ చేస్తున్నా. Bless everyone. ప్రతి ఒక్కరి లైఫ్ లోనికి హీలింగ్ పవర్ రిలీజ్ చేస్తున్నా. ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క మహిమ అన్నది బిడ్డలందరిలో రిలీజ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Oh, thank you for releasing everyone. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, Thank you for blessing everyone. తండ్రి ప్రతి దినము వీళ్ళ యొక్క సూపర్ న్యాచురల్ గా కాన్షియస్ లోనికి వస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you for making them come to supernatural యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. ఆమేన్. Hallelujah.